ప్రభువుకి మహిమ కలుగునుగాక. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఆ దేవుడు మిమ్మల్ని మనసారా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంతేకాదు దేవాతి దేవుని సన్నిధానములో మనందరము కలిసి కూడుకొని ప్రభువుని ఆరాధించడానికి ఆయన గొప్ప సమయాన్ని ప్రభు మనకు ప్రతి టైములో అనుగ్రహిస్తున్న ప్రభువుని స్తుతించబద్దులమైన ఈ రోజున మనము ఆరాధన అంటే అర్థమేంటో మనము నేర్చుకుందాం. ఆరాధన అనగా 4 అక్షరాల పదం. ఎన్ని చెప్పండి? ఈ 4 అక్షరాల పదం ఆరాధనను గూర్చి ఒక్కొక్క అక్షరాన్ని వివరంగా మనము నేర్చుకుందాం. నెంబర్ 1 మొట్టమొదట అంటే ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించవలసిన వారమై ఉన్నాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. మరొకసారి యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనంలో అనగా ఆయనను ఆరాధించే ప్రజలు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలసినటువంటి వారుగా ఉన్నారు. ఈ రోజున అలా ఆరాధించే వ్యక్తివిగా ఉన్నావా? ఆత్మతో ఆరాధించే వ్యక్తిగా ఉన్నావా? సత్యాన్ని నీవు కలిగి ఉన్నావా? నీ హృదయములో, నీ అంతరంగములో, నీ మనస్సులో ఎటువంటి తలంపులు కలిగి ఉన్నావు? మనస్ఫూర్తిగా ఆయనను ఆరాధించేటువంటి హృదయాన్ని మనము కలిగి ఉన్నప్పుడు దేవుని కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాం. ఇకపోతే నెంబర్ 2 రెండోది అనగా ఆయన రాజులకు రాజైన దేవుడు, ప్రభువులకు ప్రభు అయిన దేవుడు. అనగా చూడండి, దేవుని వాక్యములో 1 తిమోతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. 1 తిమోతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనములో ఆయన రాజులకే రాజు, ప్రభువులకు ప్రభు. ఈ లోకంలో ఉండే రాజులందరూ ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పరిపాలన చేసేవాళ్ళేమో, వాళ్ళకున్న టైమును బట్టి, వాళ్ళకున్నటువంటి ఆ యొక్క హోదాను బట్టి. కానీ నా దేవుడు మన ప్రభువు ఆయన రాజులకు రాజై ఉన్నాడు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. ఆయన రాజ్యము అంతము లేనిది, ఆయన రాజ్యము యుగయుగములు కలిగేది. అందుకే కదా యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని హేరోదు రాజుకే కలవరము కలిగి జ్ఞానులను ఆ సమాచారం తెలుసుకొని రండి అని పంపించాడు కదా. కనుక ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆ రాజు బిడ్డగా నీవు మార్చబడాలి. ఆ రాజు కుమారునివిగా నీవు మార్చబడినప్పుడు నీవు కూడా రాజువిగా, నీవు కూడా రాణివిగా దేవుని చేతిలో ఆ యొక్క బలమైన పాత్రగా వినియోగించబడేటువంటి కృపను ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఇకపోతే నెంబర్ 3 మూడోదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే చెప్పండి, ధన్యత అనేటువంటి పదం. మనల్ని ధన్యులుగా చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇదిగో నీవు ధన్యుడవు, నీ లోగిట ఫలించు ద్రాక్షావల్లి వలె నీ భార్య ఉండును అని 128వ కీర్తనలో 3-4 వచనాల్లో మొదటి నుండి మనం చూస్తాం. నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలివి, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అని. ధన్యులుగా చేయుటకే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన పరమును విడిచిపెట్టి నిన్ను నన్ను ప్రేమించి దారిద్రతలో ఉన్న మన బ్రతుకులను, మన స్థితిగతులను మార్చడానికి, ఆయన ధన్యులుగా చేయడానికి వచ్చిన దేవాతి దేవుడు. అందుకే దేవుని వాక్యంలో కీర్తనలు 33వ కీర్తన 12వ వచనంలో మాట వ్రాయబడింది. అలాగే కీర్తనలు 4వ కీర్తన 4వ వచనంలో కూడా ఈ ధన్యతను గూర్చి వ్రాయబడింది. ఇంకా చెప్పాలి అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం మొత్తము కూడా అక్కడ ఇంచుమించు 12 రకములైనటువంటి ధన్యతలను గూర్చి యేసు ప్రభుల వారు చాలా చక్కగా వివరించారు. ఈరోజు నువ్వు ధన్యుడివిగా ఉన్నావా? ధన్యురాలివిగా ఉన్నావా? అందుకే ఒక కన్య మరియ తనను చూసి, ధన్యురాలా, నీకు శుభము, నీవు లోక రక్షకుణ్ణి అందించబోతున్నావని ఆమె కూడా చెప్తుంది. ఈ వార్త విన్నప్పుడు నన్నందరూ ధన్యురాలు అని అంటారు అని. అలాగే ధన్యుడివిగా, ధన్యురాలివిగా చేయడానికే ప్రభు ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను ధన్యుతకరమైన జీవితాన్ని ప్రభు మనకిచ్చినందుకు
ఆయన రుణాన్ని ఎన్నడూ ఎప్పుడు కూడా మనము తీర్చే వ్యక్తులముగా ఉండకూడదు. హల్లెలూయా! ఆయన రుణాన్ని ఎన్నడూ ఎప్పుడు కూడా మనము తీర్చబడేటువంటి వ్యక్తులముగా ఉండలేం. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నిజంగానే ఈ రోజుల్లో నిన్ను పట్టించుకునేవారెవరు, నీ బాధను అర్థం చేసుకునేవారెవరు, నీ పక్షముగా నిలబడేవారెవరు? కానీ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆ పరమును విడిచిపెట్టి లోకానికి దిగివచ్చి మనల్ని ధన్యులుగా ధన్యురాలుగా చేయడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా! అందుకే ఒకానొక సందర్భంలో నా పెద్ద కుమార్తె పేరు కూడా అదే, ధన్య. ఎందుకు అంటే ఆమె దేవుని కొరకు ధన్యురాలుగా చెయ్యబడి, కన్య మరియ ఏ విధముగా దేవునికి పాత్రగా వాడబడిందో నా కుమార్తె కూడా ధన్యురాలుగా ఉండి షారోన్ ధన్య అనేటువంటి నామకరణం చేయటం జరిగింది. ఈ రోజున మీరు కూడా అలా ధన్యులుగా మార్చబడుదురుగాక. ప్రభు ఆశీర్వాదం మీ మీదికి దిగివచ్చునుగాక. మీకున్న ప్రతి అవసరతలు లయపరచబడునుగాక. దేవుని మహిమ చేత మీరు నింపబడుదురుగాక అని చెప్పటములో సందేహం లేదు. ఇకపోతే నెంబర్ 4, 4 విషయంలోనికి వచ్చేసేసరికి, నా అంటే నలిగిన హృదయముతో చేసేదే ఆరాధన. నువ్వు ఎప్పుడైతే నలిగిపోయి కుమిలిపోయి సతమతమవుతుంటావో, ఈ ఆరాధనలో పాలు పొందినప్పుడు నీ నలిగిన హృదయాన్ని దేవుడు చూస్తాడు. నీవు సతమతమవుతున్న పరిస్థితులు లేదా అగమ్య గోచరముగా ఏం చేయాలో అర్థం కాక, ఏమి ఆలోచించాలో, ఏం చేయాలో, నా పరిస్థితి, నా స్థితిగతులు ఇలా ఉన్నాయని కొన్నిసార్లు తల్లడిల్లిపోతావు చూసావా? అలాంటి ప్రతి పరిస్థితి నుండి ఆయన విడిపించగలిగినవాడు. అందుకే కీర్తనలు 38వ కీర్తన 8వ వచనం, కీర్తనలు 38వ కీర్తన 8వ వచనములో, నలిగిన హృదయముతో చేసేది ఆరాధన, విరిగి నలిగిన హృదయం ఆయనకు ఇష్టమైన బలి. ఈ రోజున సమస్యలో ఉండిపోవచ్చు, బాధలో ఉండిపోవచ్చు, నీ హృదయము ఇరిగిపోయి ఉండవచ్చు, లేకపోతే కొన్నిసార్లు కుమిలిపోయి ఉండవచ్చు, చాలా నలిగిపోయి ఉండవచ్చు. అయ్యో, నా పరిస్థితి, నా స్థితిగతులు, నా జీవిత విధానం ఇలా ఉండిపోయిందే, ఏం చేయాలి, ఎలా చేయాలనేటువంటి ఆందోళనతో, విచారముతో, దుఃఖముతో, బాధతో, వేదనతో, చింతతో ఒకవేళ నింపబడి ఉన్నావేమో, నీ నలిగిన హృదయమును ఆయన చూస్తున్నాడు. నీ విరిగినటువంటి మనస్సుని ఆయన చూసి, నీ పరిస్థితులన్నీ కూడా ఆయన తారుమారు చేసి చక్కపరచగలిగిన దేవాతి దేవుడు. అందుకే ఒకానొక సందర్భంలో ప్రభు నన్ను దర్శించినప్పుడు నేను కూడా చాలా సేవాపరంగా, చాలా సంఘపరముగా చాలా సతమతమైపోయాను. ఎన్నో శోధనలు, ఆర్థికపరమైన విషయాలు, ఎన్నో మాటలు, ఎన్నో నిందలు కలిగిన టైంలో దేవుడు నాకు పాటనిచ్చాడు. పనికిరాని పాత్రను యేసయ్యా, పగిలి ఉన్న పాత్రను యేసయ్యా, మలచుము నన్ను, మార్చుము నన్ను, సరిచేసి వాడుము, నా వైపు చూడుము. హృదయము నలిగిన పాత్రను, నలిగి కుమిలిన పాత్రను, మనసిరిగిన పాత్రను అతికించి వాడుకో, నీ కోసము మలచుము నన్ను, మార్చుము నన్ను, సరిచేసి వాడుము, నా వైపు చూడుము. పనికిరాని పాత్రను యేసయ్యా, పగిలి ఉన్న పాత్రను యేసయ్యా. ఈ పాటను రాసుకొని హృదయపూర్వకంగా ఏడుస్తూ, చాలా నలిగిపోయానయ్యా, కుమిలిపోయానయ్యా, నా పరిస్థితి ఎలా ఉన్నాయి, ఇదిగో సంఘపరమైన ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులని ప్రభు దగ్గర ప్రార్థించినప్పుడు నా నోట ఈ పాటను దేవుడు ఉంచాడు. ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులకరమైన పరిస్థితి టైంలో దేవుడి పాటను నాకు ఇచ్చాడు. అందుకే 4వ అక్షరం నా అంటే
విరిగి నలిగిన హృదయముతో నీవు మనస్ఫూర్తిగా ఆయనను ఆరాధించినప్పుడు ఆ ఆరాధన దేవునికి ఇష్టమైనదిగా ఉంటది. నువ్వు ప్రతిఫలాన్ని కలిగి ఉంటావు. అందుకే ఇప్పటివరకు ఆరాధన అంటే ఏంటో నేర్చుకుంటున్నాం. ఆరాధన అనగా 4 అక్షరాల పదం. మొదటిది ఆ అంటే ఆత్మతో సత్యముతో ఆరాధించడం. రెండోది రా అంటే ప్రభు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. 3 ధన్యకరమైన అంటే ఆ ధన్యులుగా చేయటానికి ప్రభు లోకానికి వచ్చాడు. ఇకపోతే నెంబర్ 4 నాలుగోది నా అంటే నలిగిన హృదయముతోనూ ప్రార్థించిన, ఆరాధించిన, ప్రభువుని స్తుతించిన, నీ పక్షముగా ఉండి ఆయన కార్యము జరిగించేవాడు. నమ్ము, నీ జీవితంలో గొప్ప అద్భుతం ప్రభు చేయబోతున్నాడు. నీ కొరకు చిన్న ప్రార్థనలై ఏకీభవించుదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇప్పటి వరకు మాకు తెలియని రీతిగా మేము మిమ్మల్ని ఆరాధించే వ్యక్తులముగా ఉండొచ్చు. ఈ ఆరాధన అనేటువంటి పదం 4 అక్షరాలు, 4 భావాలకు సంబంధించింది. మేము అలా ఆరాధించే వ్యక్తులుగా మమ్మల్ని మార్చండి, మలచండి. ఎన్నో కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానం, ఉపద్రవాలు ఎదురవుతున్న ప్రతి సమయంలో కూడా నీ కొరకు నమ్మకమైన వ్యక్తులముగా నిలబడి అన్నిటి నుండి తప్పించబడి నీ కొరకు ప్రయాసపడే బిడలముగా ఉండుటకు సాయం చేయండి. ఈ మాటలు వింటున్న ప్రతి హృదయము కంపింప చేయబడునుగాక, వారికి స్వస్థత కలుగునుగాక, సరైనటువంటి ఆరాధన చేసేటువంటి ఆత్మీయ అనుభవంలోనికి వారందరినీ నడిపించండి. మీరే నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.